మదురోను అమెరికా కస్టడీలోకి తీసుకోవడంతో వైస్ ప్రెసిడెంట్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది వెనిజులా సుప్రీంకోర్టు. తాత్కాలిక ప్రెసిడెంట్ గా డెల్సీ రోడ్రిగ్స్ ను నియమించింది. ప్రస్తుతం ఆర్థిక చమురు శాఖల మంత్రి అయినటువంటి రోడ్రిగ్స్ తాత్కాలిక ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. మదురోను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతర మంత్రులతో పాటు సీనియర్ అధికారులతో రోడ్రిగ్స్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అమెరికా సైనిక చర్యను ఖండిస్తూనే ఆ జంటను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మదురోను అమెరికా కస్టడీలోకి తీసుకోవడంతో వైస్ ప్రెసిడెంట్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది వెనిజులా సుప్రీంకోర్టు. తాత్కాలిక ప్రెసిడెంట్ గా డెల్సీ రోడ్రిగ్స్ ను నియమించడం జరిగింది.